పోతే మీకు తర్వాత లేకపోతే నెక్స్ట్ ఇయర్ పంట పండించడానికి ఎవడుంటాడు, మీరు వ్యాపారం చేయడానికి ఎవడుంటాడు, పంట ఎవడు పండిస్తాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరందరూ కూడా కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు. మానవతా దృక్పథం అనగానే ఇది ఒక బిజినెస్ మినిమం ఎథిక్స్తో మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని సార్ట్అవుట్ చేసి దీని అడ్వాంటేజ్గా తీసుకోవద్దండి. మీరు వ్యాపారం చేసేటప్పుడు అవసరమైతే ప్రభుత్వం వైపు నుంచి లేదా ఇంకో రకంగా ఇన్ని రకాల సహాయం మీకు టొబాకో బోర్డు నుంచి కూడా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తారు. టొబాకో బోర్డుకి వాస్తవంగా దీంతో సంబంధం లేదు, కానీ వాళ్ళు మీరు ఆ ట్రేడ్లో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఈరోజు మీరు ఇన్వాల్వ్ చేశారు. మంత్రి గారు కూడా అందుకే రమ్మన్నారు. సో దీని మీద ఏదో ఒక గతంలో మా కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే నా దగ్గర మొత్తం మా బాపట్ల పార్లమెంట్లో మన వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే దాదాపు 65,000 ఎకరాలు ఉంది మన వాళ్ళు ఇచ్చిన క్రాప్ ఈ క్రాప్ బుకింగ్ లో. బట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే దీంట్లో దాదాపు నా కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 28-30 వేల మధ్యలో ఓన్లీ పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉంది. అది కూడా నల్లబల్లి ఉంది. ఏది చిలకలూరుపేట. ఇప్పుడు ఇది మేజర్ గా ఉండేది చిలకలూరుపేట, పర్చూరు, అద్దంకి, పత్తిపాడు, వినుకొండ, అద్దంకి ఇటువైపు ఏమో తెల్లబల్లి వేస్తారు. అది ఎర్రనేలలో ఉండే ప్రాంతంలో అది వేస్తారు. అది 15,000-14,000 కొంటున్నారు. అది ఇప్పుడు వీళ్ళ ప్రొక్యూర్మెంట్ కూడా అయిపోయింది. నాకు తెలిసి మాక్సిమం ప్రొక్యూర్మెంట్ ఇయర్ కావాల్సిన ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. అంటే దగ్గరకు వచ్చింది. తెల్లబల్లిలో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్ 85% దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్ ఒకవేళ వాళ్ళు తీసుకెళ్లారనుకోండి ఒక 10 ఓకే అంటారు, ఒక 10 మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. మళ్ళీ ఆ ప్రాబ్లం ఉంది ఇంకా. బట్ ఏదైనా 25% ప్రాబ్లం ఉంది. అదే ఆ రేటు మీద వర్కౌట్ అవుతుంది కొంతవరకు రైతుకి. అంటే ఏరుకున్నాడు రైతు దగ్గరికి వచ్చిన రైతుకు పండించిన సరుకులో నుంచి కంపెనీ వాళ్ళు ఏరుకుంటున్నారు అనమాట. ఏది వినియోగదారుడు ఒక రిటైలర్ దగ్గర కూరగాయలు కొనేటప్పుడు ఎట్లయితే పిక్ చేసుకుంటాడో వీళ్ళు మొత్తం కలుపుకొని ఏదో ఒక ప్రైస్ కి అట్లీస్ట్ ఇది 1,000 రూపాయలు తక్కువ కొనాలి. అది బాధ్యత. రైతు దాన్ని ఎక్కడ అమ్ముకుంటాడు? వీళ్ళు తప్పితే కొనేవాళ్ళు లేరు మార్కెట్ కదా. ఇంకెవరు తిరిగారు మీటింగ్ పెట్టారు. ఇంకా నేను అప్పుడప్పుడు మామూలు మీరు ఒక్కొక్కరు మోసం చేశారు. అడుగులు